10 నిమిషాల్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చేసి పెట్టండి. అత్త వాళ్ళ ఇంట్లో అద్దరిపోయేటట్టు తింటారు. దాంతో పాటు బ్యాచిలర్స్ మీకోసమే మంచి ఫిష్ ఫ్రై సూపర్‌గా ఉంటది. ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఫిష్‌ని అయితే వాష్ చేసుకోండి. ఉప్పు, పసుపు వేసి స్మెల్ రాకుండా ఉంటది. మనం ఇంకా ఫిషెస్‌లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు దాంట్లోకి ఇక్కడ జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఒక లెమన్ అయితే పిండేసుకొని ఇలా ముక్కకు పట్టేటట్టు మొత్తం ఇలా కలిపేసుకోవాలనమాట. మీకు టైం ఉంటే ఒక అరగంట సేపు ఫ్రీజర్‌లో ఉంచుకోండి. దానికి పెద్దగా ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇంకా లేకపోతే ఇలానే చేసేయచ్చు. ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. కొంచెం ముక్కకు పట్టే వరకు కొంచెం ఇందులోకి ఆయిల్ ఏసేసుకొని మనం ఎక్కువ డీప్ ఫ్రై అయితే చేయట్లేదనమాట. జస్ట్ ప్యాన్‌లో ఆయిల్ అయితే ఏసేసుకొని ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా మనం ఇట్లా గరిటెతే పెట్టకూడదండి. ప్యాన్‌ని మనం ఇట్లా సిప్ చేసుకుంటూ ఉండాలి. మనం బాగా మంచిగా ఒక సైడ్‌కి ఆగిన తర్వాత స్లోగా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. అద్భుతంగా వచ్చిందనమాట. మీరు నమ్ముతారో నమ్మరో చాలా టేస్టీగా అయితే వచ్చింది. మనం ఎక్కువ ఏం మసాలా లేకోకుండా సూపర్‌గా వచ్చింది. నచ్చితే ఒక లైక్ ఏసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.